హలో అండి. స్నాక్స్ రెసిపీ శనగ గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు శనగలు వేసుకొని 7, 8 గంటల వరకు బాగా నానపెట్టేసుకొని వీటిని 2 సార్లు వాటర్‌తో కడిగేసుకొని నీటిని వంపేసుకున్న తర్వాత ఒక కుక్కర్‌లోకి వేసేసుకొని అందులోకి శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక జల్లెడ గిన్నెలోకి వేసేసుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని అలానే ఒక ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు ప్రసాదంగా పెట్టుకునేటట్లయితే గనక ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకోండి. ఇందులోకి తగినంత ఉప్పు, కారము వేసుకొని ఉడకబెట్టుకున్న శనగలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.